మమ్మీకి చెప్పకుండా బయటికెళ్ళి కొంచెం సేపు తిరిగేసి వచ్చి మా మమ్మీని టెన్షన్ పెడదాము, చేసి వీడియో చేద్దామని చెప్పి. తిట్టకపోతే సైలెంట్గా వచ్చి పడుకోవడం. నేను బయట ఏం చేశాను అదంతా మీకు వీడియోలో చూపిస్తాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఎవరు త్వరగా బొత్తిగా పడుకోవడం లేదు. ఇప్పుడు ఒక్కదాన్నే ఉన్నాను, నాకు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. కార్తికేయలే ఆ సాంగ్ ట్రెండ్ కాబట్టి నాకు బోర్ కొడుతుంది మా మమ్మీ లేకపోతే. యాక్చువల్లీ తింటాను ఇంచుకోలేక మా మమ్మీ లేకుండా ఎన్నో తింటాను కదా, చెప్తా. నాకు అర్థం కాలేదు సార్. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్ వాయిస్ రేజ్ చేసి మాట్లాడుతున్నావు. మరి నువ్వు కొంచెమన్నా నా మీద ఏం రెస్పాన్సిబిలిటీ? పొద్దున్న లేసి యాడని ఇష్టం యాడని ఇష్టం. హాయ్ హలో గాయ్స్, సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పూజిత. థ్యాంక్ యూ సో మచ్. బోనాలు వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏంటి ఇలా గుసగుస సైలెంట్గా మాట్లాడుతుందని అనుకోకండి. టైం ఆల్రెడీ 11 అయింది. నేను మాత్రం ఇప్పటివరకు నిద్ర రావట్లేదు అని కూర్చున్నాను అనమాట. ఇప్పుడు మా మమ్మీ నన్ను ఒక హాఫ్ అన్ అవర్కి నేను పడుకోకపోతే లేచి పూజిత లోపలికి వచ్చి పడుకో, పూజిత లోపలికి వచ్చి పడుకో అని చెప్తుంటుంది. ఇందాక చెప్పింది ఆల్రెడీ ఒకసారి, నేను చెప్పాను కాసేపు ఆగి పడుకుంటానని. అప్పుడు నాకు ఐడియా వచ్చింది, ఎందుకు నేను మా మమ్మీకి చెప్పకుండా బయటికి వెళ్ళి కొంచెం సేపు తిరిగేసి వచ్చి మా మమ్మీని టెన్షన్ పెడదాము, చేసి వీడియో చేద్దామని చెప్పి. అందుకే లోపల మా మమ్మీ పడుకుంది, చాలా సైలెంట్గా మాట్లాడుతున్నాను అనమాట. వెంటనే మా డిఓపికి మెసేజ్ చేశాను, మీరు వచ్చేసేయండి మనం వీడియో చేసుకుందాం అని చెప్పేసి. సో మా మమ్మీ లోపల పడుకుంది, మీకు చూపిస్తాను, గోల చేయకండి, సైలెంట్గా రండి. సో గైస్ చూసారు కదా, మా మమ్మీ స్లీపింగ్ చాలా సైలెంట్గా. ఇంక ఇప్పుడు మనం గోల చేయకుండా సైలెంట్గా వెళ్ళిపోతాం బయటికి. వచ్చాక డిస్కషన్ అవుతుంది, అది నాకు తెలుసు మీకు తెలుసు. ఆ రియాక్షన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇలా ఎక్కువసేపు మాట్లాడడం నా వల్ల కాదు. సో గైస్ మర్చిపోయాను నేను, ఒకవేళ మనం వచ్చడానికి మా మమ్మీ లెగలేదనుకోండి, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఎందుకంటే నేను చక్కగా ఎవరికి చెప్పకుండా ఫస్ట్ టైం నేను నా లైఫ్లో ఎవరు లేకుండా, అంటే మా డిఓపి ఉన్నాడు, ఒక్కదాన్ని వెళ్ళట్లేదు, మా మమ్మీ లేకుండా నేను ఫస్ట్ టైం ఈ టైంలో బయటకు వెళ్తున్నాను. చూద్దాం ఏమవుతుందో, అంటే మా మమ్మీ ఏమంటుందో. ఒకవేళ లేచి తిడితే అది వీడియో తీస్తాను, తిట్టకపోతే సైలెంట్గా వచ్చి పడుకోవడం. నేను బయట ఏం చేశాను అదంతా మీకు వీడియోలో చూపిస్తాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అసలు ఏమవుతుందో చూద్దాం. లైట్ ఉంటే డిస్టర్బ్ అయ్యి లేస్తుంది కాబట్టి చూద్దాం. లైట్ ఆఫ్ చేసి వెళ్ళిపోదాం సైలెంట్గా. బాయ్ బాయ్. సో అదనమాట గైస్, నాకు కూడా నిద్ర వస్తుంది, కానీ మీకు చెప్పా కదా బ్లాగ్ చేస్తాను. సో ఒకరం బయటికి వెళ్ళిపోతున్నాం ఈరోజు. కొత్త అడ్వెంచర్ మన లైఫ్లో. వచ్చేయండి. రాత్రి లేట్ అయినా రోడ్డు మీద కూడా జనాలు ఈ మధ్య తిరుగుతున్నారు అనుకోండి, ఎవరు త్వరగా బొత్తిగా పడుకోవడం లేదు. ఏం చేస్తాం. సో గైజ్ మా మమ్మీ ఉంటే నాకు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని మా మమ్మీని అడిగి క్లారిటీ తీసుకొని వెళ్తాను అనమాట. ఇప్పుడు ఒక్కదాన్నే ఉన్నాను, నాకు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. రైట్ వెళ్ళాలా, లెఫ్ట్ వెళ్ళాలా, ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా? చార్మి గారి సాంగ్ గుర్తొస్తుంది అనమాట. రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్. అది కాక రేవంత్ రెడ్డి గారు బయట అన్నీ మూసివేశారు, ఎక్కడ చూడు అన్నీ క్లోజ్. సో ఎక్కడికి వెళ్ళాలి అని ఇంకా అర్థం కావట్లేదు. పాటే పాడుకుంటూ వెళ్ళాలేమో. ఇప్పుడు రైటో లెఫ్టో సాంగ్ పోయింది, కార్తికేయలే ఆ సాంగ్ ట్రెండ్ కాబట్టి. ఇదంతా ఓకే, ఎక్కడికి వెళ్దాం మనం ఆలోచించడంలోనే టైం అయిపోతుంది. మా మమ్మీ లేచి కూర్చుంటుందేమో, నాకు భయం వేస్తుంది ఇల్లు లోపల గట్టిగా. డైలాగ్ కొంచెం అతికలేదు. నేను వేసే వేషాలకి అసలు నాకు వాతలు పెట్టాలి. మా మమ్మీ మంచిది కాబట్టి నాకు వాతలు పెట్టట్లేదు. क्या है सीजन स्पेशल्स? सीजन स्पेशल नहीं है मैडम, नया तो ये है मैडम, नटेला फर्स्ट केक।
इसके ऊपर एक स्कूप टॉपिंग आता है मैडम, चॉकलेट वेनिला कैरेमल, इसमें से 3 में से एक आता है मैडम। ఎందుకులేండి రిస్క్, మనం ఎప్పుడు ఆర్డర్ చేసేవే చేద్దాము. సో అటు తిరిగి ఇటు తిరిగి ఎటుకు వెళ్ళాలో నాకు తెలియక ఇక్కడ ఏం మూసేస్తారో ఏం చేస్తారో తెలీదు. సో ఇదైతే ఓపెన్ ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చేసాం అనమాట. సో ఐస్ క్రీమ్ అయితే నెవర్ ఎండింగ్ లవ్ కదా. రాత్రిపూట ఐస్ క్రీమ్ తింటే చాలా బాగుంటుంది, అండ్ ఒక్కరే వచ్చి తింటే చాలా చాలా బాగుంటుంది. నాకు బోర్ కొడుతుంది మా మమ్మీ లేకపోతే యాక్చువల్లీ. బాగా ముచ్చట్లు చెప్పడం అలవాటు అయితే, సో మీరున్నారు కాబట్టి మీతో చెప్తున్నారు ముచ్చట్లు. ఆర్డర్ అయితే ఇచ్చేసిద్దాం. ఎక్స్క్యూజ్ మీ. టొట్రో నా విల్లి వంక వచ్చేసింది. నా ఫేవరెట్, నాకు చాలా చాలా ఇష్టం. నేను ఎప్పుడు తినేది ఇదే అనమాట. చాలా బాగుంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. దీనిపైన కొంచెం అలా ఆల్మండ్స్ చల్లుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఆహాహాహా, ఇప్పుడు తినడం బాగుంది. ఇంటికి వెళ్ళాక నా పరిస్థితి ఏంటో, మా మమ్మీ ఇంట్లో నుంచి ఎగిరేసి బయటకు వెళ్ళావు కదా, రాత్రి బయటే ఉండనింది అనుకోండి, పరిస్థితి ఏంటంటారు. మీరు కూడా మీ ఫ్యామిలీని మీ ఫ్రెండ్స్ని వేసుకొని రాత్రి అలా బయటకు వచ్చి చక్కగా ఇలా మంచి ఐస్ క్రీమ్ తినండి, బాగుంటుంది. నాకు తెలుసు మీరు టెంప్ట్ అవుతున్నారని చెప్పేసి, బట్ నేను ఇలా వీడియోలో నుంచి పెట్టగలను తప్పితే మీకు డైరెక్ట్గా పెట్టలేను. చియర్స్ గైస్. నేను తింటాను, ఇంచుకోలేక మా మమ్మీ అక్కడ ఎన్నో మీరు చూడండి కదా, నేను చెప్తాను. నాకు అర్థం కాలేదు సార్. అదనమాట గైస్, మనం చక్కగా ఐస్ క్రీమ్ తినేసి ఆల్మోస్ట్ ఇంటి దగ్గరకు వచ్చేసాము, మా కమ్యూనిటీలోకి వచ్చేసాము అనమాట. ఇప్పుడు వెళ్ళి మా మమ్మీ నన్ను ఐస్ క్రీమ్ తిన్నందుకు ఏమంటుందో చూడాలి. అసలు చెప్పను, ఫస్ట్ వేరే డిస్కషన్ ఎక్కువసేపు అయిపోతుంది, మనం వెళ్ళి వేరే డ్రామా చేయాలి. సో ఈ లోపల మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఏం డ్రామా చేయాలి. వచ్చేసాం. చూడండి, మా కమ్యూనిటీలో అయితే రాత్రి అయినా పగలైనా అర్ధరాత్రి 3 అయినా కూడా, ఇంకా 11:30 11:45 అవుతుంది, అర్ధరాత్రి 3 అయినా కూడా ఇలాగే తిరుగుతుంటారు, వాకింగ్లు చేస్తూ ఉంటారు, ఎవరికి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది గట్టు మీద కూర్చొని ఉంటారు, కుక్కల్ని తిప్పుతుంటారు. కొంతమంది అంటే నైట్ షిఫ్ట్స్కి అలవాటైన వాళ్ళు అలాగే చేస్తారన్నమాట. మనం వెళ్ళి సైలెంట్గా, ఒకవేళ మా మమ్మీ పడుకుంది అనుకోండి, మనం కూడా వెళ్ళి సైలెంట్గా పడుకుందాం, ఓకేనా? పైకి వెళ్ళాక మీకు నేను ఏం చేద్దామని చెప్తాను. లేచినట్టుంది, లైట్ వేసింది గట్టిగా, ఇప్పుడు నాకు పడుతుందేమో షార్ట్ అనిపిస్తుంది. కవర్ చేద్దాం, మేనేజ్ చేద్దాం. కెమెరా ఇక్కడే ఉండండి, లోపలికి రావద్దు, వీడియో తీస్తున్నా తెలిసిపోతుంది. సైలెంట్. స్టాండ్ దేర్ బ్యాక్. मस्त शेड्स होणार नीला अप्पा कमल हासन హే, లైట్ ఓవర్ యాక్షన్ చేయకుండా ముందు లేయి. నీ ఓవర్ యాక్షన్ అంతా చాలు, లైట్ ఆఫ్. ముందు లేస్తావా లేదా? ఏంటి ఈడ పడుకున్నావు? ఇదే కదా పడుకున్నాను. పళ్ళు రాలు కొడతా. నువ్వు యాటికి పోయినావు అసలు? యాటి పోలేదు, ఇదే పడుకున్నాను. దోమలు కుడుతున్నాయి బాగా. నీకు దోమలు కుడతాయి, అన్నీ కుడతాయి. నువ్వు యాటికి పోయినావు? కింద పోయినావు కదా, పార్కింగ్ దగ్గర ఆడ దోమలు ఆడుకుంటున్నాయి. పోలేదు, ఇక్కడే పడుకున్నాను. దోమలు నువ్వు నాకు ఫ్యాన్ వేయకుండా లైట్ లేసి పెడితే దోమలు రావా? కహానీలు నా దగ్గర చెప్పకు. నేను వచ్చి బయటకు వచ్చి నీకు కాదు. నాకు ఒకటి అర్థం కాదు అధ్యక్ష, నువ్వు ఏంటి నన్ను ఏదో పోలీసులో నేనేదో ఖైదీ. అబద్ధాలు ఎందుకు నీకు? అబద్ధాలు ఏముంది మా? నేను చూసానా?
కార్కి చూశాను. ఎప్పుడైనా పోయి కింద పోయి మ్యూజిక్ పెట్టుకుంటావని కిందకు వచ్చి చూశాను. కింద నువ్వు అంతా నువ్వు కలలు కంటున్నావు రాత్రిపూట. ఏం చెప్తున్నావు నువ్వు? వచ్చి పగటి నేను ఇక్కడే పడుకొని ఉన్నాను అరగంట నుంచి. నీకు ఒకటి చెప్తా, ఒక నిమిషం ఒక్క సెకండ్. నువ్వు నేను చెప్పేది విను. నేను ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటున్నాను. నువ్వు అప్పుడు చెప్పావా? ల్యాప్టాప్ ఎక్కడుంది? అవును సర్దాను, సర్దేసి పెట్టి పడుకున్నాను. ల్యాప్టాప్ వాడి సర్దేది అది నేను వినాలి కాదు మా, నిజంగానే నేను ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటున్నాను. నువ్వు చెప్పావు నాకు అప్పుడు, పూజిత ఇంకెంతసేపు వచ్చి పడుకో అని. నేను లోపల ఎందుకు వచ్చి పడుకోవడం, ఇటు సైడ్ అంత ఇది ఉందని చెప్పేసి ఇక్కడ పడుకుందాం ఈరోజు. అట్లే నిద్ర వచ్చింది నాకు. నేను 11:15 వచ్చి ఇక్కడ చూశాను. నాకు ఒక్కదాన్ని హాల్లో పడుకునే స్వేచ్ఛ కూడా లేదా మమ్మీ? పళ్ళు రాలగొడతాను అట్లే చెప్తున్నా. 11:15 వచ్చావంటే నువ్వు వచ్చింటావు ఎందుకు? సిన్నింగ్ నిద్ర పట్టక సినిమా చూడడానికి వచ్చి చీకట్లో నేను ఇక్కడ పడుకున్నాను కనపడదు. అంత లేదా? అంత మనిషి ఉందా లేదా అని చూసుకునే ధ్యాస కూడా లేదా నాకు. అంత కిచెన్ లో నేను ఎప్పుడు కిచెన్ లో ఏం లేదు, నువ్వు బల్లుల కోసం పోయి వాటర్ తాగడానికి నువ్వు లోపలికి పోయి వాటర్ తాగి ఇవన్నీ ఏం కహాని అని చెప్పి నువ్వు కింద నేను ఇప్పుడు రా. నువ్వు వచ్చినప్పుడు నేను ఆ రూమ్ లోనో కిచెన్ లోనో ఉండింటాను. ఇందాక ఆ రూమ్ లో కూడా నేను సర్దాను. కిందకి పోదాం రా. ఇవన్నీ నీకు సీసీ ఫుటేజ్ చూపిస్తాను. నువ్వేమేం కథలు మర్చిపోయాను నేను. ఏంటంటే మధ్యలో వాచ్మెన్ పిలిచాడు ఫోన్ చేసి, మేడం నీ ఫోన్ కి వాచ్మెన్ ఫోన్ చేశాడు. చెప్పేది నీ నెంబర్ వాచ్మెన్ దగ్గర అక్కడ లేదు, కార్ మీద సైడ్ కుందిలే. అయితే దానికి ఫోన్ చేసి చెప్పాడు, కార్ పార్కింగ్ దగ్గర రాస్తాం ఎప్పుడన్నా కానీ ఎవరన్నా కార్లు అంటే. కహానీలు చెప్పకు నాకే, అన్ని కథలు పడుతున్నావు నువ్వు. నేనేమో ఎంత ఫ్రీడమ్ ఇచ్చే దాని గురించి నువ్వు చూస్తున్నా కూడా నువ్వు ఓవర్ యాక్షన్ ఎక్కువ అవుతుంది. రాత్రి 12 గంటలప్పుడు 11 గంటలప్పుడు నువ్వు అంత నాకు అంత వద్దు. కానీ నువ్వు 12 గంట 1 గంట అప్పుడు బయటికి పోతే చెప్పేది వింటావా? ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే మేడం కొంచెం మీ కార్ తీసి పక్కన పెట్టండి, వేరే బండి పెడతాము. నీకే ఆయనకి ఇద్దరికి అవుతుంది. నీకు అసలు ముందు నువ్వేం చేసావో నేను ఆడ సీసీ ఫుటేజ్ లో చూపిస్తాను. ఏం చేయలేదు. నువ్వు అన్ని అతి చేయకు, అవేం దోమలు కాదు. నువ్వు అతి చేయకు అన్ని. అప్పుడు నీ బొట్టు పిల్ల నీకే అంటుకుంది. నువ్వన్నీ ఏమేమి అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు నాకు అది చెప్పు ముందు. ఫస్ట్ పాయింట్ అది చెప్పు. నేను ఎక్కడికి వెళ్ళానంటే మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్. చీపురు తిరిగేస్తే చెప్తున్నా అబద్ధాలన్నీ చెప్పినావు అంటే గిన లేని మని. యా ఫ్రెండ్కి అయింది, పోదాంరా నేను వస్తాను. నువ్వు నాకు లేపల్లా కదా అట్లాంటివి ఏమన్నా అయితే. నీకు రాత్రిపూట లేపి చెప్తే నువ్వు టెన్షన్ పడతావు. నువ్వు ఈడ కూర్చుంటే కూడా నేను టెన్షన్ పడి పిలుస్తూనే ఉంటాను. అందుకే నీకు చెప్తే దానికి ఇంకా యాక్సిడెంట్ అంటే నువ్వు చాలా టెన్షన్. నువ్వు ఎవరు ఇప్పుడు ఫోన్ కలుపు నాకు యాక్సిడెంట్ అయిన వాళ్ళకి. నేను మాట్లాడతాను. బెడ్ మీద పేరెంట్స్ ఎవరన్నా ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ ఎవరు లేరు. అందుకే నర్సు కలుపు, హాస్పిటల్ కలుపు. ఇవన్నీ అబద్ధాలు మాటలకి చెప్పి నువ్వు అసలు యాడికి పోయినావు నాకు చెప్పు. చెప్తున్నా నీ కార్ కీలో అన్ని తీసిపెట్టి ఏం నాటకాలు వేస్తున్నావు నువ్వు. అసలు ఎక్కడికి పోయినావు నువ్వు? నీకేం పని పాట లేదా పూస? అసలు నీకేమన్నా పిచ్చా? అర్ధరాత్రి మొదలుదరులా పెట్టాను. ఏం కెమెరా పెడతావు ఇట్లా అర్ధరాత్రి చేసి? ఎవరికన్నా ఫోన్లు చేస్తే ఏమన్నా ఇది ఉందా? మా అమ్మాయి కనిపించట్లేదని చేయాలన్నా ఎవరికన్నా? నేను చేయమన్నానా? మరి చేయకుంటే మనిషి ఇంట్లో లేకుండా కార్ లేకుండా అర్ధరాత్రి ఇప్పుడు లేదంటే ఏం చెప్పాలి? ఏమన్నంటే కెమెరా చూపిస్తున్నావు. ఏం చెప్తామని జనాలకి, ఏం సందేశాలు ఇద్దామని? చూడు నువ్వు ఇట్లా జర్నలిస్ట్. నేను రాత్రి వెళ్ళి రోడ్డు మీద జనాలు ఏం చేస్తున్నారో ఈరోజు సందర్శిద్దామని. నిన్ను చూసి వీడియోలు పెట్టాలి. రేవంత్ రెడ్డి గారు రాత్రి తొందరగా పడుకోమన్నారు. బయటికి వెళ్తే అంతగా ఏం దొరకలేదు, అందుకే కామ్గా వచ్చాము ఇంటికి. బయట జనాలు ఎంత పద్ధతిగా ఉన్నారో చూపిద్దామని మా జనాలకి సందేశంగా ఒక వ్లాగ్ చేశాను. ఇట్లా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా బయటికి పోయి ఇంట్లో వాళ్ళకి అది కూడా కొంచెం చూపిద్దాం. మసాలా స్ప్రింకిల్ చేద్దాం. 2 పీకింటే మసాలా గట్టిగా ఉంటాండ, పీకలే నేను. కానీ చాలా మంచి వీడియో గైస్. నేను చెప్పాను కదా మా మమ్మీ చాలా కూల్గా రియాక్ట్ అవుతుంది. రాత్రి నేను ఇంట్లో లేకపోయినా కూడా మా మమ్మీ నేను ఎంత టెన్షన్ పడ్డాను అసలు. ఏంటి ఎందుకంటే చెమటలు వచ్చేసాను. లుక్ ఎట్ హర్ చెమటలు గైస్, లుక్ ఎట్ హర్ చెమటలు. ఇట్లా సతాయించేది పుట్టింది ఏంటండి నాకు, నా ప్రాణానికి. నేను ఎంత కిక్కు నీకు మామూలుగా ఉండదు. నేను ఇస్తే కిక్ ఇంకా చెప్తున్నా. కిక్కు రవితేజ గారు ఒకసారి చెప్పారు, మా అమ్మ కడుపులో నాకు కంఫర్ట్ లేదని తన్నుకు వచ్చాను అనుకుంటా. నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఏమైతే చూద్దామని కిక్కు బయటికి వెళ్ళా.
ఆడాడన్న ఒకటి ఎవరైనా ప్రాబ్లం అయింటే అప్పుడు తెలుస్తా ఉంటది. ఏం ప్రాబ్లం అవుతుంది? నేను ఏమైనా తాగేదాన్నా, నేను ఏమైనా ఇంకేమైనా అలవాట్లు ఉన్నదాన్నా, లేకపోతే గుట్కా కొడతానా, స్మోకింగ్ చేస్తానా? నన్ను ఎందుకు పట్టుకుంటారు? నా మాన నేను కార్లో వెళ్ళి అందరినీ సందర్శించి వస్తే ఏం సందర్శిస్తాం? ఎవరైనా చూసిన వాళ్ళు కూడా ఈ పిల్ల రాత్రిపూట ఎక్కడికి ఒకటి పోతుంది అనుకోరా? తప్పేముంది మా? ఒకటి వెళ్ళే స్వేచ్ఛ లేదా నాకు? అవును, స్వేచ్ఛ. నా కారు సరే, రేపటి నుంచి నన్ను పిలవకు ఎక్కడికైనా కానీ. మీరే చెప్పండి గైస్, ఒక భారతీయ పౌరురాలుగా నాకు ఒక్కదాన్ని బయటకు వెళ్ళే స్వేచ్ఛ కూడా లేదా? అవును, స్వేచ్ఛ కదా నీకు కావాలి. స్వేచ్ఛ, yes. హ్యాపీగా రోజు బయటికి వెళ్ళు, తిరుగు, అడ్డగాడిలాగా తిరుగు, నన్ను మాత్రం పిలవకు. నీ ఇష్టం వచ్చినట్లు తిరుగు. మరి నాకు నీ ఇష్టం బిల్లులు ఎవరు వచ్చినట్లు కడతారు? ఉండరా? బిల్లులు, నీ బిల్లులు నీ కథలు అని నేను చూస్తాను. కాదు మమ్మీ, నేను ఊరుకుండే కొద్దీ నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లే. నేను కామ్గా ఒక్క నిమిషం చెప్పేది విను. నీ మా నాన్న నువ్వు వెళ్ళి పడుకున్నావు, నాకు నిద్ర రాకున్నా కూడా మళ్ళీ నీకు ఎప్పుడైనా బోర్ కొడితే మాత్రం బిగ్ బాస్లకి దానిలోకైతే గంటలు గంటలు సినిమాలు కూర్చొని చూస్తావు. అట్లాంటప్పుడు లేదు. ఇప్పుడు పిల్ల ఏం చేసింది పాపం, పిల్లకి నిద్ర నువ్వు ఒకటి కూర్చున్నప్పుడు నేను కూర్చున్నప్పుడు పోయి పడుకుంటానా, లేదంటే నువ్వు పోయి పడుకున్నాక నేను వచ్చి చూస్తానా? కొంచెమన్నా ఇదిలే, డిఓపి ఉన్నాడు ఏదో బయటికి వెళ్ళిందిలే మంచిగా ఏమోలే అని నేను కామ్గా నోరు మూసుకుంటుంటే నువ్వేగా వాయిస్ రేజ్ చేసి మాట్లాడుతున్నావు. ఏం రెస్పాన్సిబిలిటీ? పొద్దున్న లేసి చుట్టూ తిరగటమా 24 గంటలు? నీకు ఇంక రేపటి నుంచి వీడియోలు అవి ఇవి అని ఫోన్ అని పట్టుకో, నీకు చెప్తాను నీ పని. నువ్వు చెప్పినావు కదా నీకు బయటికి వెళ్ళడం కాదు, అసలు వీడియోనే తీయకూడదు. నువ్వు ఏమన్నా నేను చూసుకుంటాను, నాకు తెలుసు. ఏంది నీ ఇష్టం, యాడని ఇష్టం, యాడని ఇష్టం, ఏమో ఇష్టం ఇష్టం అంటున్నావు. నువ్వు కొడితే నాకు దెబ్బ కూడా తగలట్లేదు. నువ్వు చాలా మంచిదా? మంచిదాన్ని, నా మంచితనమే చూసావు. ఇప్పటి నుంచి నా నిజస్వరూపం బయట పెడతా నీకు. మమ్మీ ఇట్లా చెయ్యొద్దు మమ్మీ, నువ్వు మనం దోస్తులు. ఏం దోస్తులు లేదు, ఏం లేదు. ఎక్కువ నకరాలు చేయకు నువ్వు, చెప్తున్నా. అక్క ఒక సెకండ్ ఆగు. ఎందుకు అంత ఫైర్ అవుతున్నావు? నువ్వు ఎప్పుడైనా నాకు బీపీలు తెప్పిపోసా. నువ్వు నాకు బీపీలు తెప్పిద్దు. ఉన్నది తగ్గించుకోవడానికి నేను ట్రై చేస్తున్నా. కళాకారుల ఫ్యామిలీ గైస్ మాది. రాత్రి 12:30 ఇట్లే కొట్టుకుంటుంటాం. కొట్లాట ఫ్యామిలీ మాది. అట్లా చెప్పు ఇంకా జనాలకి. మా మమ్మీ ఇట్లా లేచి కొట్లాడుతుంటది రాత్రి అంతా. జనాలకు మాకేముండదు. రాత్రి 12కి 1 గంటకి ఇట్లా లేచి ఇట్లా కొట్టుకుంటుంటాం. అది తీసి యూట్యూబ్లో పెడతాం. మంచి మంచి కట్టుబాట్లు సార్. యూట్యూబ్ చేస్తే కదా, దీనికి యూట్యూబ్ చేయటానికి చెప్తే కదా ఇప్పటి నుంచి. మా పని ఇంతే, మీ పని ఇంతే. మేమేం చెయ్యము, అంతా ఈమె చేసి పెడుతుంది. నాకు కూర్చుంటే నేను అన్ని ఈమె చేసి పెడుతుంది. మా మమ్మీ ఇంట్లో టీవీ చూస్తుంది, బిగ్ బాస్ అంటది, మళ్ళీ బిగ్ బాస్ సీజన్ వస్తుంది, పొద్దున్న నుంచి బిగ్ బాస్ చూస్తా కూర్చుంటది. నన్ను ఊరికి ఇట్లా తిట్టి 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 నాకున్న స్వేచ్ఛ అంతా మా మమ్మీ తీసేసుకుంటుంది. గైస్ మీరు ఎవరినైనా చూడండి, ఎవరినైనా అడగండి, నాకు తెలిసిన వాళ్ళని, పూజిత ఎక్కడికైనా ఒక్కతి వస్తుందా అంటే ఒక్కతి రాదు. మా మమ్మీతోటే నేను వస్తాను. ఇట్లా పోయి ఇట్లా కెమెరాలు పెట్టి ఇట్లా నాటకాలు వేస్తుంటుంది మధ్యలో. ఒక్కటి బొమ్మని చెప్తే పోదు. నాకు మళ్ళీ ఇదిగో పోక ఒక్కదాన్ని పోతే ఇట్లా తిడుతుంది. గైస్ ఏమన్నా ఇట్లా అర్ధరాత్రి పూట పోతారా? పోక ఒక్కటి. మీరు చెప్పండి గైస్, అర్ధరాత్రి ఆడవాళ్ళకి రోడ్డు మీద తిరిగే స్వేచ్ఛ లేదా? గాంధీ గారు ఎప్పుడో చెప్పారు, ఎప్పుడైతే ఆడవాళ్ళకి అర్ధరాత్రి తిరగడానికి స్వేచ్ఛ వస్తుందో భయం లేకుండా ఆ రోజు మనకు అసలైన స్వాతంత్రం వస్తుంది. ఆగస్ట్ 15 వస్తుంది, కానీ నాకు మాత్రం ఇంకా స్వాతంత్రం రాలేదు. నీకు వస్తుంది స్వాతంత్రం. మా మమ్మీ చూడండి, ఇప్పుడు యూట్యూబ్ చేయొద్దు, ఫోన్ పట్టుకోవద్దు. ఏంటి గైస్ నాది బీబీ అయిపోయింది, ఇంకా నన్ను ఫోన్ బీబీ అయిపోయింది. ఇంట్లో కూడా పెత్తనాలు కూడా ఎక్కువ అవుతున్నాయి కొంచెం. లేదు నేనేం చేశాను పెత్తనాలు? నన్నిట్లో నువ్వు పెత్తనాలు అంటావు. వాట్ ఆర్ యూ టాకింగ్? ఇంకా నువ్వు నోరు ఎక్కువ పెంచినావు అనుకో, 2 కాదు 4 పీకుతా నీకు చెప్తున్నా. నువ్వు పీకు, నేను చూస్తావా? వద్దులే, గట్టి మీకు వద్దు, మళ్ళీ ఇజ్జత్ పోతుంది. మమ్మీ నేను ఏమన్నా తప్పు చేశాను? ఇంత పద్ధతిగా బయట జనాలు ఎట్లున్నారు చూడు, మందు తాగుతున్నారు, ఫ్రిడ్జ్ లో బీర్ బాటిల్ పెట్టుకుంటున్నారు, ఇట్లా తిరిగే వాళ్ళు. బయట వాళ్ళ కథ నువ్వు వదిలే. నువ్వెందుకు మళ్ళీ పోయి నీ పనులు నువ్వు చేసుకొని నువ్వు కాలేజీలో హాస్టల్లో ఉండమంటే నువ్వెందుకు ఉండలేకపోతున్నావు? ఎందుకంటే నేను ఆనిముత్యం కాదు కాబట్టి. ఆనిముత్యాన్ని కాబట్టి. సారీ, ఎందుకంటే నేను ఆనిముత్యం కాబట్టి. నిజాలు ఒప్పుకుంటున్నావులే. ఈ జనరేషన్ పిల్లలలో నేను ఒక సరేలే. మా వాళ్ళందరూ ఎంత పొగిడారు తెలుసా? బోనం ఎంత చక్కగా ఎత్తావు, లక్ష్మీదేవి. దాని వెనకాల కూడా ఎవరున్నారు అది కూడా చెప్పాల్సింది. చెమట్లు పట్టిన చెమట్లు, ప్రతిదానికి నాకు చెమట్లు. నీతో వేయగలేను నేను. ఎందుకు వచ్చింది? అమ్మాయిలు ఇలా రాత్రి తిరగండి అని చెప్పట్లేదు, కాకపోతే అప్పుడప్పుడు మా మమ్మీ కొంచెం ప్రాంక్ చేద్దాం, మీరు చాలామంది ప్రాంక్స్ బాగున్నాయి అంటున్నారు కాబట్టి అలా చేద్దాం అనిపించి ఇలా చేశాను అనమాట గైస్. మా మమ్మీ ఏం మరీ అంత వైల్డ్గా ఏం కొట్టేలాగైతే రియాక్ట్ అవ్వలేదు, ఓకే యావరేజ్గా రియాక్ట్ అయింది. ఐ లైక్ ఇట్. సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. రాత్రి పూట కూడా
వీడియో అని నాకు ఇది సర్దుతుంది అట్లుంటుంది మా మమ్మీ తోటి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అంతేకాకుండా నా ఛానల్ నేను మీ పూజితాని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మరింత అమేజింగ్ కాంటెంట్ కావాలి అంటే ఇంకా ఏదో ఫ్రాంకులు అని నన్ను పిసికిచ్చి బీపీలు తెప్పించి అన్నీ చేస్తాను. దీనికి షాక్ ఇస్తే మామూలుగా ఉండదు. మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి. కాదు, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకా ఏమేమి వీడియోస్ చేయాలి, ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి, ఇలాంటి ఐడియాస్ ఏమైనా ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. లేట్ అయింది చాలా, ఇంకా అసలు లేట్ చేయకుండా పడుకుందాం. ఓకేనా? బాయ్ బాయ్, ఐ లవ్ యూ ఆల్.